చూపులు కలిసిన శుభవేళ పెళ్లి చూపుల మహోత్సవంలో ఓ అమ్మాయి తన కలవరాన్ని, తన మనసులోని భావాన్ని ఇలా చెప్పుకొచ్చింది. తన జీవితంలో అడుగుపెట్టే ఆ రాకుమారుడు ఎలా ఉంటాడో, తన జీవన కలల సాకారానికి మూలమైన తన జీవిత భాగస్వామికి ఎలా ఉంటాడో అనుకుంటూ ఓ యువతి, ఓ రాకుమారి, ఓ సుందరాంగి తన మనసులో ఆలోచనలు పరిగెడుతున్న ఆ సమయంలో తన భావాలను ఇలా తెలుపసాగింది. ఆ కలల రాకుమారి మనసులోని భావాలు, తనను చూడడానికి వచ్చే తన కలల సొగ్గాడు గురించి ఆ రాకుమారి మాటలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక ఆ పడతి మాటలు వినండి ఫ్రెండ్స్. ఆ రోజు అందరికీ ఒక సాధారణ దినం, నాకు మాత్రం చాలా ప్రత్యేకం. పొద్దున్నే ఇంట్లో వాళ్ళు గదిని ఒద్దుకగా ముస్తాబు చేశారు. పక్కన ఉండే 2 సోఫాలను ఎదురెదురుగా పెట్టారు. మధ్యలో చిన్న టీపాయి సెట్ చేశారు. 10ంటికి అతిథుల రాకతో కోలాహలం మొదలైంది. నాకేమో గుండెలో అలజడి సురువయ్యింది. కాసేపయ్యాక ఆయన గారు రానే వచ్చేశారు. నా ఎదురుగా కూర్చుండిపోయారు. తల పైకెత్తి కను కొనల్లోంచి అలా చూడసాగాను. అదే క్షణం ఆయన నా వైపు తల పంకించారు. చూపులు కలుసుకున్నాయి. పక్కనున్న పెద్ద మనుషులు సినిమాల్లో లాగా కొన్ని ప్రశ్నలు అడిగారు. బిడియమో భయమో నాకర్థం కాలేదు. నా నోరు పెగల్లేదు. అవును, కాదు, వచ్చు, రాదు అంటూ పొడి పొడిగా సమాధానాలిచ్చాను. అప్పుడు ఆయన కాస్త నవ్వుముఖం పులుముకొని నా భయం పోగొట్టేలా మాట కలిపారు. నా మొహమాటం ఎగిరిపోయి నేను ఫ్రీగా మాట్లాడాను ఆయనతో. చదువు, నా ఇష్టాలు అన్ని విషయాలు చర్చించుకున్నాము. కాసేపయ్యాక నన్ను లోపలికి వెళ్ళమని పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏదో మాట్లాడుకోసాగారు. తర్వాత వాళ్ళంతా వెళ్లిపోయే సమయం వచ్చేసింది. నా గుండె దడదడ రెట్టింపైపోయింది. నచ్చానా లేదా అనే టెన్షను. అందరూ వెళ్లిపోతుంటే బయటకొచ్చి ఆయననే చూస్తుండిపోయాను. గుమ్మం దాకా వెళ్ళాక తను ఒక్కసారి వెనక్కి తిరిగి నా వైపు చూశారు. ఒక్క చిరునవ్వు చిందించారు. అప్పుడే నాకు అర్థమైంది, మేము భార్యాభర్తలం కాబోతున్నాము అని. ఇక ఆ రోజు నుంచి నా జీవితంలో నా భాగస్వామి కోసం నేను కలను కనడం ప్రారంభించాను. అంతేగా. ఇక మీ పెళ్లి చూపులో మీకు కలిగిన భావనలు, స్వీట్ మెమోరీస్ కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.